ప్రపంచంలోనే అత్యంత డిమాండ్ కలిగిన అతిపెద్ద క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ మరోసారి తన శక్తిని చూపించింది. నాడు రికార్డు స్థాయి పెరుగుదలతో దూసుకుపోయింది. డిజిటల్ ఆస్తులపై పెరుగుతున్న నమ్మకంతో పాటు పెద్ద ఆర్థిక సంస్థల మద్దతుతో బిట్కాయిన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే డిజిటల్ కరెన్సీపై పెట్టుబడిదారులు విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం బిట్కాయిన్ ధర భారత కరెన్సీలో సుమారు 95,88,993కు చేరింది. ఇటు దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాల మధ్య క్రిప్టో కరెన్సీ అత్యంత సురక్షితమైన డిజిటల్ కరెన్సీగా మారింది. దీంతో ఇన్వెస్టర్లు దీనిపై మక్కువ పెంచుకుంటున్నారు. 2025 ఆరంభం నుంచి ఇప్పటి వరకు బిట్కాయిన్ 18% వృద్ధిని సాధించింది. ఈ ఏడాది అత్యుత్తమ ప్రతిభ చూపుతున్న ఆస్తుల్లో ఒకటిగా బిట్కాయిన్ నిలిచింది. ఇటు బిట్కాయిన్ మార్కెట్ వృద్ధి చెందుతున్న కొద్దీ అది మరింత సురక్షితమైన పెట్టుబడిగా మారుతోందని అన్నారు. $1 ట్రిలియన్ మార్కెట్ విలువను దాటి ఉండడం వల్ల పెద్ద ఆర్థిక సంస్థలు కూడా ఇప్పుడు ఈ రంగంలో ప్రవేశిస్తున్నాయని చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు డిజిటల్ కరెన్సీలకు దూరంగా ఉన్న ప్రముఖ సంస్థలు ఇప్పుడు బిట్కాయిన్ లాంటి ఆస్తులను కొనుగోలు చేస్తుండడంతో దాని ధరలైతే మరింతగా ఎగబాకుతున్నాయి. ఇటు ఫెడ్ అప్డేట్ తర్వాత బిట్కాయిన్ కీలక రెసిస్టెన్స్ లెవెల్స్ను అధిగమించి సరికొత్త గరిష్టాన్ని $1,12,022 వద్ద నమోదు చేసుకుంది. అమెరికా డాలర్ బలహీనపడ్డం కూడా బిట్కాయిన్కు మద్దతిచ్చే అంశంగా నిలిచింది. బిట్కాయిన్ ప్రస్తుతం $1,11,300ను దాటి ట్రేడ్ అవుతోంది. ఈ జోరు ఇలాగే కొనసాగితే ధరలు కొత్త రికార్డును నెలకొల్పే అవకాశం ఉంది. అయితే జూలై 11ను విడుదలయ్యే అమెరికా ద్రవ్యోల్బణ సిపిఐ డేటా, ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయంపై ట్రేడర్లు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికా రాజకీయ పరిస్థితుల్లో నెలకొన్న క్రిప్టో అనుకూల ధోరణి కూడా బిట్కాయిన్కు బలాన్ని ఇచ్చింది. అధ్యక్షుడు ట్రంప్ పాలన క్రిప్టో ఫ్రెండ్లీగా మారుతూ ఉండడంతో ట్రేడర్లు మరింత ధైర్యంగా పెట్టుబడి పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ తాజాగా క్రిప్టో ఈటీఎఫ్ ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ ఈటీఎఫ్ బిట్కాయిన్, ఈథర్, సోలానా, రిపుల్ లాంటి క్రిప్టో కరెన్సీలతో పెట్టుబడి పెట్టనుంది. బిట్కాయిన్ ర్యాలీతో ఇతర డిజిటల్ ఆస్తులు కూడా లాభపడుతున్నాయి. ఈథర్ $2,794 వద్ద నెలవారీ గరిష్టాన్ని నమోదు చేసింది. క్రిప్టోకు అనుబంధ స్టాక్స్ కూడా మెరుగైన పనితీరును కనబరిచాయి. మైకేల్ సేలర్ స్థాపించిన స్ట్రాటజీ కంపెనీ 4.7% పెరిగింది. కోయిన్ బేస్ గ్లోబల్ 5.4% వృద్ధిని సాధించింది. ప్రస్తుతం డిజిటల్ ఆస్తులను సంపద నిల్వలుగా భావించే దిశగా ప్రజలు దృష్టిని మళ్లిస్తున్నారు.